అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెట్టినటువంటి ప్రతిపాదనని ఇరాన్ తిరస్కరించింది. అమెరికాతో చర్చలకి నో చెప్పింది ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చాలా స్ట్రాంగ్ గా అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. న్యూక్లియర్ పై చర్చల కోసం ట్రంప్ నుంచి లేఖ వచ్చిందని చెప్పారు ఆయన. కానీ ఆ లేఖ ద్వారా మాకు అందిన సమాచారం మేరకు మేము చర్చలకి సిద్ధంగా లేము అంటూ అలీ ఖమేనీ చెప్పుకొచ్చారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ చేయకుండా నివారించడం కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ చర్చలకు ఆహ్వానించినట్టుగా లేదు, బెదిరింపుల్లా ఉన్నాయి. మమ్మల్ని ట్రంప్ ఎదుర్కోలేడు, అందుకే చర్చల పేరుతో కొత్త కుట్రలకు తెరలేపాడు అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఈ యొక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే మీ అందరికీ తెలిసిందే, ఇరాన్ ఇరాక్ ఎంతటి తీవ్ర యుద్ధం కొనసాగుతోంది. ఏకంగా ఇరాన్కి సంబంధించి ఇంకా మరికొన్ని దేశాలు కూడా మద్దతునిస్తున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు కూడా ఇరాన్కి మద్దతునిస్తున్నాయి. వీరంతా కలిసి ఇరాక్ పైన దాడికి సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న కొంత ఉత్కంఠ రేపుతోంది. ఆ తర్వాత ఇరాన్కి సంబంధించి కొంత యుద్ధానికి ముగింపు పలికే విధంగా ఉండాలి అని చెప్పి ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తూ సౌదీ అరేబియా వేదికగా రష్యాతో కూడా చర్చలు జరిపించారు. మరి ఆ చర్చలు ఒకవైపు జరుగుతుండగానే ఒకవైపు రష్యా ఉక్రెయిన్ కూడా మరోసారి యుద్ధానికి తెరలేపాయి. ఇప్పుడు అదే స్థాయిలో ఇరాన్ ఇరాక్ సంబంధించినటువంటి ఈ యుద్ధాన్ని కూడా కొంత ముగింపు పలికేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాక్ అధ్యక్షుడు నెతన్యాహుతో చర్చలు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నెతన్యాహుకి కూడా అమెరికా సపోర్టే ఉంది. సో ఈ నేపథ్యంలో అటు రెండు దేశాలకు సంబంధించి యుద్ధాన్ని ముగింపు పలకడం కోసం ఆయన కొంత ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు ఈ స్థాయిలో ఒక్కసారిగా ఈ ప్రయత్నం చేయడం. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధాన్ని కొంత ముగింపు పలకాలి అని అంటే ట్రంప్ అనివార్యంగా మారారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్తో చర్చలకు ఆయన ఒక లేఖ రాశారు. అయితే దాంట్లో అణ్వాయుధాల తయారీకి సంబంధించిన అంశం ఒకటి ఆ లేఖలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. మీరు యుద్ధానికి ముగింపు పలకండి, అణ్వాయుధాల తయారీని కొంత కంట్రోల్లో పెట్టండి, లేదంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా యుద్ధం ప్రభావం పడి తీవ్ర ఆందోళనకరంగా ఉంటుంది, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ట్రంప్ రాసుకొచ్చారు. కానీ అది కాస్త రిక్వెస్ట్ గానో లేదంటే చర్చలకు కూర్చుందామని ఒక మెసేజ్ గానో లేదు, ఇది పక్కగా వార్నింగ్ లా ఉంది. కానీ ఏమాత్రం ట్రంప్ తమని నిలువరించలేరు అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ఆ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏమాత్రం మమ్మల్ని కంట్రోల్ చేయడానికి సరిపోరు, మీరు మాకు చేసింది రిక్వెస్ట్ కమ్యూనికేషన్ మెసేజ్లా లేదు, ఇది కంప్లీట్గా వార్నింగ్లా ఉంది, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చర్చలకు రావడం లేదంటూ సుప్రీం అలీ ఖమేనీ ఈ రకంగా ట్రంప్కి సమాధానం ఇచ్చారు. నిజంగానే చర్చల అవసరం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ రకంగా తెగబడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ అటు గాజా స్ట్రిప్ పైన, హమాస్, హెజ్బొల్లా వ్యవస్థల పైన పూర్తిగా కూడా దాడి చేసి ఒకనొక సందర్భంలో లిబియా పైన కూడా దాడి చేసింది, సిరియా పైన దాడి చేసింది. ఈ రకంగా దాడులు కొనసాగిస్తూ పోతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ప్రతి దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన దాడులు కూడా చేస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఇరాన్ కూడా గాజా పైన, అటు సిరియా పైన, లిబియా పైన దాడి చేస్తున్న నేపథ్యంలో తమ మద్దతుదారులు లేదంటే తమకు సపోర్ట్గా ఉండే వ్యక్తులపైన ఈ రకంగా దాడులు చేస్తారంటే ఇరాన్ కూడా ఒకసారిగా ఇజ్రాయెల్ పైన దాడికి ఎత్తించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా మేము పూర్తిగా ఇరాన్ లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. కానీ ఇరాన్ లాంటి దేశాన్ని ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్కి సొంతగా సాధ్యం కాకపోయినా అమెరికా సంబంధించి సపోర్ట్ ఉంది కాబట్టి అణ్వాయుధాలు అమెరికాకు సంబంధించి అనేక రకాలుగా ఎక్విప్మెంట్స్ అందిస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొంత ఇజ్రాయెల్కి బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా ఇరాన్కి చాలా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు హమాస్కి కూడా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ దగ్గర బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ పౌరులని, ఇజ్రాయెల్ ఆర్మీ మెన్స్ని కనుక విడుదల చేయకపోతే పూర్తిగా మీకు నరకం చూపిస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారని అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని నెల రోజుల సమయంలోనే ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్కి మద్దతుగా నిలుస్తూ అటు హమాస్ పైన ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కానీ హమాస్ ఏమాత్రం వనకలేదు, ఏమాత్రం జనకలేదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. మీరు యుద్ధ విరమణకి, కాల్పుల విరమణకి, ఒప్పందానికి ఒకవైపు జరుపుతూనే మరోవైపుగా ఈ రకంగా వార్నింగ్ ఇవ్వడం, ఇంకోవైపుగా యుద్ధాలు చేయడం, ఈ రకంగా దాడులు చేయడం అనేది మీరు ఆ యొక్క ఒప్పందాన్ని తిరస్కరించారు కాబట్టి మేము ఒప్పుకోము అంటూ కూడా హమాస్ తేల్చేసింది. ఇప్పుడు తాజాగా ఇరాన్తో ఒకసారి మంత్రాలు జరుపుదాం, ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి యుద్ధాన్ని కొంత ముగింపులకి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించిన ట్రంప్కి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇరాన్
సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ట్రంప్ని చాలా తేలికగా కొట్టిపారేశారు. నువ్వు నన్ను ఎదుర్కోవడానికి ఏమాత్రం సరిపోవు, నీ స్థైర్యం సరిపోదు, నీ ధైర్యం సరిపోదంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ముందుగా ట్రంప్ రిక్వెస్ట్ మోడ్లో లెటర్ రాయాల్సి ఉండేది. ఆయన కొంత వార్నింగ్ లానే ఈ లెటర్లో పొందుపరచాలనేది ఇరాన్ భావిస్తోంది. సో ఇది అణ్వాయుధాల తయారీకి సంబంధించి తయారు చేయకుండా నివారించండి అంటూ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు, అది ముమ్మాటికి మాకు వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమంటూ ఇరాన్ ట్రంప్కి కౌంటర్ ఇచ్చింది. మరి దీనిపై ట్రంప్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారా నిజంగా, లేదంటే ఇజ్రాయెల్కి సపోర్ట్గా వెన్నుపోటు చర్యని ఇరాన్ భావిస్తోంది కాబట్టి ట్రంప్ చర్యలని. సో నిజంగానే ట్రంప్ ఇరాన్కి వెన్నుపోటు చర్యగా చేస్తున్నారా, లేదంటే యుద్ధానికి ముగింపు పలకాలనే ఆలోచనతో ఉన్నారా? ఏదేమైనా ఇరాన్ వార్నింగ్ని ట్రంప్ ఎలా తీసుకుంటాడు, దానికి ఎలా ఉంటే ప్రతిస్పందన వస్తుందో చూడాలి మరి.